గ్యాంగ్ ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది. దీనిలో అబ్దుల్ ఖాదర్, దెన్ హబీబ్ అని ఇద్దరు మెయిన్ నేరస్తులు ఉన్నారు. దాంతో పాటు వర్ధన్, దాని తర్వాత బర్ధన్ అని ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్ కి 29 lakhs ఇచ్చి 29 lakhs తో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలాకు చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడ ఉందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే, జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్ లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినారు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్కు ఇవన్నీ మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిలా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుతుందని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మనీ తీసుకెళ్లి ఇప్పుడు ఈ ఒబేద్ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే, ఇది మాకు అఫెన్స్ అయిన తర్వాత మాకు కొంచెము ఇందులో డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఎలా జరిగిందని. దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము వీ కుడ్ డిటెక్ట్ ద కేస్. ఇప్పుడు ఈ మనీ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్కు మనీ ఇవ్వడానికి కోసము వస్తున్నాను చెప్పినప్పుడు, బికాజ్ ఇతను కబీర్ లేడు కాబట్టి ఊర్లో, అతను ఏం చేశారంటే ఎలాగో మనీ వస్తుంది కదా, ఇది వేరే ఫ్రెండ్స్ పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలని ప్లాన్ చేస్తాడు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి ఒబేద్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు అట్లా అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు. దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి నేను అక్కడ ఉంటాను, మీరు అక్కడ వచ్చామని చెప్పాడు. సో వీళ్ళు అక్కడ చేరుకునేసరికి ఇతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు, వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కాని వ్యక్తులతో ఇనిషియల్ గా వాళ్ళతో A2 A1 ఖాదర్ అండ్ హరన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ వర్ధన్ ఈ ముగ్గురుతో అఫెన్స్ చేయించేసి ఆ మనీ తీసుకెళ్లి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసి, ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మేము అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసాం. 29 lakh rupees వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీని వల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం. మళ్ళీ ఇది ఒకసారి సక్సెస్ అయితే విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. అది మనము గ్యాంగ్ పట్టుకోవడము, వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం. దీని తర్వాత వీళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి, రాబరీ కాబట్టి, there will be sheets maintained against them. There will be continuous monitoring on their activities. So to this extent this offense ఫ్యూచర్ లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాం. ఇంకొక